తో ఉండి శాసనసభకు వెళ్ళటానికి కూడా ఇబ్బంది పడుతూ మీరేం సాయం చేస్తారండి? వాసుదేవ్ గారు మేము తీసుకొని వచ్చినటువంటి వాలంటరీ వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చి ఉంటే ఖచ్చితంగా ఒక జీవో తీసుకొచ్చేవారు. ఎలాగైతే సచివాలయ వ్యవస్థని వాళ్ళు ఉన్నటువంటి ఉద్యోగస్తులను ఒక పర్మనెంట్గా ఎలాగైతే చేశామో అలాగే వాలంటరీ వ్యవస్థను కూడా పర్మనెంట్ చేసే అవకాశం వచ్చేది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకంగా ప్రణాళిక సిద్ధంగా చేసుకున్నారు. అయితే ఎప్పుడైతే సచివాలయ వ్యవస్థకి ఒకనున్న వాలంటీర్లు అందరికి కూడా మేము 10,000 జీతం ఇస్తాం, మీరు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ పార్టీకి మీరు సపోర్ట్ చేయొద్దని అబద్ధపు ప్రచారం ఏదైతే ప్రజల్లోకి తీసుకెళ్లారో ఆ వాలంటీర్లో కూడా 2 సీల్కులు వచ్చేయండి. మేము ఇచ్చినటువంటి 2,50,000 వాలంటీర్లో 1,30,000 వాలంటీర్లు జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారు. మిగతా 1,30,000 వాలంటీర్లు ఏమో ఎన్డీఏ కూటమికి అనుకూలంగా వ్యవహరించారు. గత ఎలక్షన్లో అదే జరిగింది. కొంతమంది రాజీనామా చేశారు, కొంతమంది రాజీనామా చేయాల. సో అది ఆ కార్యక్రమం. దీన్ని ఏదైతే మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ఇప్పుడు 3 నెలలు అవుతా ఉంది. వాళ్ళకి 3 నెలల జీతాలు ఇస్తారా, లేదు వాలంటరీ వ్యవస్థ లేకుండా చేస్తారా, లేదా కంటిన్యూ చేస్తారా అన్నది చంద్రబాబు నాయుడు ప్రజా పోరాటాలు చేస్తాం అంటున్నారు. ప్రజల్లో ఉండాలి కదా పోరాటం చేయాలంటే. ఖచ్చితంగా అండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఉన్నారు కదా సార్. వాసు గారు మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు 2019లో ఓడిపోయినప్పుడు కనీసం 2022-23 వరకు కూడా ఆంధ్రప్రదేశ్ ముందు కూడా పట్టించుకోవాలి. 2020-21 ఉన్న కరోనా టైంలో కూడా అడుగు పెట్టింది లేదు, చేసింది లేదు. ఆ కరోనా వెళ్ళిపోయిన తర్వాత కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల తరఫున మాట్లాడిన పరిస్థితి ఎక్కడ కనబడలా. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు ప్రభుత్వం వచ్చిన 60 రోజుల్లోనే ఎన్డీఏ కూటమి 60 రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు చాలా సమస్యల పైన ప్రజల పక్షం నుండి మాట్లాడటం జరిగింది. మొన్ననే ఇక్కడ అనకాపల్లి వెళ్ళారు కదా, మీకు కానీ ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఎక్స్గ్రేస్ మీకు రాకపోతే బాధితులకి నేను మీ తరపు నుండి అక్కడ ఖచ్చితంగా ధర్నా చేస్తానని చెప్పారు. అలాగే ఎవరైతే అంగన్వాడీ టీచర్లకి మేము అధికారంలోకి వస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ఈ 15,500 రూపాయలు మీ జీతం పెంచుతాము. అలాగే మిమ్మల్ని గ్రాడ్యుటీ కూడా మేము చేపిస్తాము, ఖచ్చితంగా మీకు ఆ అవకాశం కూడా చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. దురదృష్టవశాత్తు మేము అధికారంలోకి రాలా. ఈ రోజు నా బాధ్యత ఎన్డీఏ కూటమి తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు కూడా హామీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా అది అంగన్వాడీ టీచర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళకు కూడా చెప్పారు కదా, మేము అధికారంలోకి రాగానే మీ యొక్క జీతాలు పెరిగితే మినీ అంగన్వాడీలు ఏవైతే ఉన్నాయో లక్ష్మణరావు గారు ప్రజల ప్రభుత్వ ఖజానా పైన మీకు అవగాహన లేకుండా మీ యొక్క పార్టీకి ఏజెంట్లని బ్రోకర్లను నియమించుకోవడానికి ఒక వాలంటీర్లను పెట్టారు. ఈ రోజు పరిస్థితి, ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో ఆలోచించాలా. సెంట్రల్ గా ఎక్కడ కూడా అంటే ఒక అంగన్వాడీలో కూడా ఒక వ్యవస్థ అంటే ఇప్పుడు స్కూల్ కి సంబంధించిన వ్యవస్థ అంగన్వాడీలోనే పంపిస్తాము. 1 తరగతి 2 తరగతి 3 తరగతి కూడా అంగన్వాడీ స్కూల్లోనే చదివిస్తామని ఒక జీవో తీసుకొస్తాం అన్నారు. దాన్ని కూడా ఇప్పుడు చేయమని చెప్తా ఉన్నాం. చేయండి, వాళ్ళకి జీతాలు పెంచండి, అంగన్వాడీ టీచర్లకి జీతాలు పెంచండి. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 25,000 ఎవరైతే ఇప్పుడు ఏపీఎస్పీటీసీ ఏదైతే ఉందో ఇది విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళకు కూడా మీరు పర్మనెంట్ చేయండి. అలాగే మెడికల్ కి సంబంధించినటువంటి జిఎన్ఎంలు ఉన్నారు సార్ వాసుదేవ్ గారు, జిఎన్ఎంలు వాళ్ళు కూడా ఎప్పటి నుంచో పోరాటం చేస్తూ ఉన్నారు. జిఎన్ఎం పోస్ట్ ఇచ్చేకి దాదాపుగా 12 సంవత్సరాలు అవుతా ఉంది. వాళ్ళకి రావాల్సిన స్కేలు 75,000 నుంచి ₹1,00,000 జీతం రావాలా, కానీ ఇప్పుడు 34,000 రూపాయల జీతమే వస్తూ ఉంది. వాళ్ళు కూడా మీరు కన్సిడర్ చేయండి. 10 నుంచి 15,000 వరకు వాళ్ళ ఉద్యోగస్తులు ఉన్నారు రాష్ట్రంలో. ఇంతవరకు మీరు జిఎన్ఎం పోస్టులు కూడా తీలా, గత 12 సంవత్సరాల క్రితం తీసినవి ఇంతవరకు కూడా తీలా. వాళ్ళు కూడా మీరు పర్మనెంట్ చేయండి. డిమాండ్లన్నీ బానే ఉన్నాయి, మీరెందుకు చేయలేకపోయారు 5 ఏళ్ల మీ పాలనలో? చాలా చేసాం వాసుదేవ్ గారు. 21,500 పోస్టులు మెగా టీఎస్ లో ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో ఎవరు ఉన్నాయో వాళ్ళు వదిలేసిన మేము ఎక్కడ ఫిల్అప్ చేస్తారు? టీచర్స్ అందరూ మీకు ఎందుకు వ్యతిరేకం అయ్యారు? మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, టీచర్లు గవర్నమెంట్ ఉద్యోగులు మీరు ప్రధానంగా మీ ఓటమికి కీలక భూమిక పోషించిన వాళ్ళు. టీచర్లు అయితే పేకల్లో కోపం మీద ఎందుకు చేస్తారండి? వాసుదేవ్ గారు ఇదివరకు గత ప్రభుత్వంలో ఏ టైంకి వచ్చేవారో తెలియదు. 10 గంటల కల్లా స్కూల్ దగ్గర ఉండవలసిన టీచర్లు 11 గంటలకు 12 గంటలకు వచ్చేవారు.
జగన్మోహన్ రెడ్డి గారు రాగానే వాళ్ళకి ఏం పెట్టారు? ఫేస్ రీడింగ్ పెట్టారు. ఖచ్చితంగా మీరు బయోమెట్రిక్ వేయాలా, ఫేస్ రీడింగ్ చేసి ఫోటోలు అప్లోడ్ చేయాలా, కరెక్ట్ టైంకి మీరు ఎక్కడైతే జియో మ్యాప్ అక్కడ ఉందో ఆ జియో మ్యాప్ ద్వారా మీరు వెళ్ళి ఆ ఫోటో దిగి అప్లోడ్ చేస్తేనే మీరు స్కూల్కి వచ్చినట్టు, ప్రభుత్వ ఆ స్థలానికి వచ్చి మీరు అటెండ్ అయినట్టు ఆ విధానాన్ని తీసుకొచ్చారండి. ఇదే సచివాలయ వ్యవస్థలో ఉద్యోగస్తులు ఏమన్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు 1,30,000 సచివాలయ వ్యవస్థ ఉద్యోగాలు తీస్తే సచివాలయ వ్యవస్థ ఉద్యోగాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మేము వ్యతిరేకంగా పనిచేశారండి. ఆ విషయం కూడా చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి ఎనలేని పని బాధ్యత అప్పచెప్పారంట. ఈ రోజు ఏం చేస్తూ ఉన్నారంటే బాత్రూమ్లకు వెళ్ళి ఫోటోలు తీస్తూ ఉన్నారు. హై స్కూల్లో ఉన్నటువంటి బాత్రూమ్లకు వెళ్ళి ఇదే సచివాలయ వ్యవస్థలో వచ్చి పనిచేస్తున్న ఉద్యోగులు బాత్రూమ్లకు ఫోటోలు తీసి అప్లోడ్ చేస్తూ ఉన్నారండి. ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చారండి మీరు? మీకు భిక్ష పెట్టింది, మీకు జీవితాన్ని ఇచ్చింది, మీకు ఉద్యోగం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఏదో చంద్రబాబు నాయుడు గారు వస్తుంటే అద్భుతాలు జరుగుతాయి సచివాలయ ఉద్యోగస్తులు ఈ రోజున వాలంటీర్లు అయినారు. వాలంటీర్లుగా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకి దిశానిర్దేశం లేదు. ఏంటి వాళ్ళ పరిస్థితి అర్థం కావట్లా, సరిగ్గా వినియోగించుకోవట్లా, వాళ్ళతో చేయరాని పనులు కూడా చేపిస్తూ ఉన్నారు. వాళ్ళు